నాకు చాలా అన్యాయం జరిగింది అంటూ రాజ్ మొదటి భార్య శ్యామలి ఏడుస్తూ, అలాగే సమంత నా భర్తని మోసం చేసి పెళ్లి చేసుకోబోతుంది అంటూ శ్యామలి నిన్న ఒక వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం సమంత 50 సంవత్సరాల వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుంది. అది కూడా తనకు విడాకులు కాకముందే రాజ్తో రిలేషన్లో ఉండి మరి ఇప్పుడు తన భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత త్వరలో రాజుని పెళ్లి చేసుకోబోతుంది సమంత. అయితే రీసెంట్ గా ఈ డిసెంబర్ 1వ తేదీన రాజ్ అలాగే సమంతల ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అయితే రాజ్ మొదటి భార్య శ్యామలి వీళ్ళిద్దరు పెళ్లిపై ఎమోషనల్ అవుతూ నిన్న ఒక వీడియోని షేర్ చేసుకున్నారు. ఆ వీడియోలో నా భర్త నాతో ఉన్నప్పుడే సమంత నా భర్తతో రిలేషన్లో ఉంది. దీన్ని బట్టి చూస్తే సమంత కావాలని నా భర్త నాకు విడాకులు ఇప్పించేలా చేసింది. అలాగే నేను చాలాసార్లు తనతో ఎటు వెళ్ళొద్దు అంటూ ఇంట్లో హెచ్చరించాను. కానీ నా భర్త నా మాట వినకుండా రీసెంట్గా సమంత తీసిన శుభం మూవీ ప్రమోషన్స్ కి వెళ్తున్నా అంటూ చెప్పి తనతో వెళ్ళేవాడు. నేను జస్ట్ ప్రమోషన్స్ కి కదా అని అనుకున్నా. అలాగే ఎప్పుడైతే వీళ్ళిద్దరిపై సోషల్ మీడియాలో రిలేషన్స్ లో ఉన్నారు అంటూ రూమర్స్ రావడంతో అప్పటి నుంచి నా భర్త నాకు విడాకులు ఇస్తానంటూ ఎప్పుడు గొడవ చేసేవాడు. అలాగే నాకు తెలియకుండా డివోర్స్ కి అప్లై చేసి ఇప్పుడు నాకు విడాకులు ఇచ్చాడంటూ శ్యామలి ఎమోషనల్ అయిపోయింది. అయితే దీనికి కారణం సమంతనే అంటూ ఏడుస్తూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు సమంత చేసిన పనికి నా జీవితం నాశనం అయిపోయింది అంటూ రాజ్ మొదటి భార్య శ్యామలి ఏడుస్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. ప్రస్తుతం తను షేర్ చేసిన ఆ వీడియో ఇప్పుడు చాలా వైరల్ అయిపోయింది.